మీడియా ప్రతినిధులకు నమస్కారములు. ఈరోజు మీరు చూసినారు పెద్ద ఆయన పెట్టిన ప్రెస్ మీట్. కేవలము పెద్ద ఆయన మన ప్రభుత్వము ప్రజలకు మన జవాబుదారీ, ప్రజలకు ఏం కావాలో ఆ విషయాలే మనం చెప్తున్నాము. ప్రతిపక్ష పార్టీ తమ 5 ఏళ్ళు పరిపాలించకుండా వాళ్ళ నాయకుడు పబ్జీ ఆడుకోవడానికే పూర్తి చేసినాడు. కానీ మన నాయకుడు వచ్చినప్పటి నుంచి చూడండి మీరు, ఈయన పూర్తిగా పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పరిపాలన మీద దృష్టి పెట్టాడు. అంటే ఒక నాయకుడికి పబ్జీ నాయకుడు, పరిపాలించే నాయకుడు చాలా తేడా ఉంది, అర్థం చేసుకోండి. 5 ఏళ్ళు జనం కాదు, ప్రజలు కాదు, ఎవరిని పట్టించుకోలే, ఓట్లు వేసిన ప్రజల్ని పట్టించుకోలే, ఆయన కోసం పనిచేసిన కార్యకర్తల్ని పట్టించుకోలే. కానీ చంద్రబాబు గారు వచ్చినప్పటి నుంచి ప్రజలను, కార్యకర్తలను అందరినీ పట్టించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు. అభివృద్ధి పథంలో నడిపించేటప్పుడు వీళ్ళ దగ్గర వేరే ఇష్యూలు లేవు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన అమ్మఒడి కానీ, పింఛన్లు కానీ, ఇంకోటి కానీ, ఇప్పుడు ఫ్రీ బస్ కానీ, ఇవన్నీ బ్రహ్మాండంగా ఇస్తున్నాడు. అటు చూసి ఇరిగేషన్ ప్రాజెక్టులు అవి పూర్తి చేస్తున్నాడు. అటు చూసి మళ్ళా అభివృద్ధి ఏ విధంగా నిధులు తేవాలా మనము బయట నుంచి అని అవి తెస్తున్నాడు. ఇవన్నీ చూసి వాళ్ళ దగ్గర లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో విధంగా మనకు రెచ్చగొట్టి డిస్టర్బ్ చేయాలా, ఈ పరిపాలన డిస్టర్బ్ చేయాలా, లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయాలా, బూతులు తిట్టడం స్టార్ట్ చేస్తారు. ఎవరికి తిడుతున్నారు అంటే ఆడలు ఎవరేం చేసినారయ్యా, మీకు ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళు ఎవరి మీద ముందుకు వస్తే వాళ్ళకి తిట్టాలి. మీరు ఎవరో ఎక్కడో ఆడలు ఇంట్లో ఉంటారు, ఎవరిదైనా తల్లినే, చెల్లినే, వాళ్ళకి తిడితే ఏమొస్తుంది? ఎందుకంటే వీళ్ళకి విలువ లేదు. సొంత తల్లిని ఇంటి నుంచి గెట్టినాడు, సొంత చెల్లిని ఇంటి నుంచి గెట్టినాడు. అందుకే వీళ్ళకు ఆడల మీద ఏమీ లేదు. వీళ్ళు బూతులు తిట్టి మమ్మల్ని రెచ్చగొట్టి మనం రెచ్చిపోయేది చేస్తే ఈ అరాచకాలు మా వాళ్ళ యొక్క కోపాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుని వాళ్ళే ఏదైనా చేసుకుని పరిపాలన స్తంభించేయాలా అంటే ప్రపంచానికి చూపించాలా, ఇండియాలో చూపించాలా ఈడ పరిపాలన జరగడమని ఇంత దుర్మార్గమైన ప్లాన్ చేశారు. కానీ మనం కూడా చంద్రబాబు గారు ఒకటే చెప్పినారు, ఎవరు ఎలాంటి మనము వేరే వాళ్ళ మాటల్లో పడి మనం తొందరపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూడండి, ఏం జరిగినా కానీ టీడీపీ కార్యకర్త తప్పు చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించినారు. మనం అవతల చేసిన వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టించినారు, ఎమ్మెల్యే మీద పెట్టించినారు. అన్నీ ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వము, మీలాగా రౌడీజం కాదు, వీళ్ళకి ఏం రాదు. మనము పులివెందులకు నీళ్లు పాలిస్తే వాళ్ళు పులివెందుల రక్తం పాలించినారు, వీళ్ళు మనకు మాటలు మాట్లాడతారు. ఇంకా ప్రొద్దుటూరులో ఉండే ఆయనకైతే ఇక ఏమీ పని లేదు. అలాంటి వ్యక్తికి మనం జవాబు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనకు జవాబు కూడా చెప్పం మనం, ఎందుకంటే ఆయన చెప్పే మాటలు ప్రజలే నమ్మడంలే. మనం ఏం కావాలో ప్రజలకు ఏం చేస్తామన్నామో ఆ చేసుకుంటూ చెప్పుకుంటూ పోతాము. మరొకసారి చెప్పేది అంటే ఎవరైనా కానీ ఇప్పుడు ఎంతసేపు ఉన్నా కానీ లడ్డు గురించి మాట్లాడుతున్నాడు, కల్తీ గురించి మాట్లాడటంలే. కల్తీ గురించి మాట్లాడు. మొదటిసారి విన్నాం మనము, పాలు లేదు, నెయ్యి లేదు, ఏమి లేదు, నెయ్యి తయారు చేసిన అతను. ఏ టెక్నిక్ యాడ్ నుంచి వచ్చినాయని నేను ఆలోచిస్తే ఈయన మొదటి నుంచి అంతే క్విట్ ప్రోకో, కంపెనీలు ఏమి ఉండవు, కంపెనీలు సృష్టించి ప్రభుత్వ ధనాన్ని అన్నీ ఎత్తేసినాడు. అలాంటి ఎంత దుర్మార్గుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఇంత దుర్మార్గంగా నెయ్యిని ఎవరైనా చేయని, ఎవరు హయాలు చేస్తారో వాళ్ళ మీద వస్తారు. అది నా పిఏ చేసినాడు, వాడు చేసినాడు కాదు. ఇప్పుడు సిబిఐ నిర్ధారించింది కల్తీ జరిగింది, దాంట్లో ఏదో ఒకటి ఉంది. కల్తీ జరిగింది కాబట్టి కల్తీ గురించి మాట్లాడు, మనోభావాలకు సంబంధించింది. దానికి ఇంకొకటి దొంగతనం జరిగింది అంటే వాడు 72 రూపాయలు దొంగిలించినాడు. 72 అని ఎందుకు దొంగ సార్? దొరికినాడు కాబట్టి అది బయటపడింది. లేకుంటే వాడు 14 కోట్ల చిల్లర లక్షలు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఇవన్నీ ఏమంటే వీళ్ళు దొరికితేనే దొంగ, లేకుంటే దొరల మారి తిరుగుతారు. వీళ్ళ దగ్గర ఉండేది ఒకటే దౌర్జన్యాలు, తిట్టడము, మమ్మల్ని అవమానపరిచి ఏదో విధంగా లబ్ధి పొందాలంటారు. ఇవన్నీ జరగవు. వచ్చే కాలంలో ప్రజలు మీకు ఏ విధంగా ఇప్పుడు 11 ఇచ్చినారు, నెక్స్ట్ కూడా అదే ఫిగర్ వస్తుంది. అయితే మధ్యలో ప్లస్ ఉంటుంది, అంటే యూజ్ఫుల్ 2 వస్తాయి మీకు, అంత తప్ప ఏం రావు. ఎవరు మీ మాటలు నమ్మేటట్టు లేదు. ఖచ్చితంగా మీరు ఈ 2 సీట్లు అయినా కాపాడుకోవడానికి ట్రై చేయండి. ప్రజల్ని ఏదో మీరు చేసి ప్రభుత్వం మీద చెప్పి మమ్మల్ని లేకుంటే కులాల విధంగా ఇన్ని రోజుల నుంచి రాని కులాభిమానం ఈ రోజు వచ్చింది. అంబటి రాంబాబు ఇంతకు ముందు కూడా చెప్పినాడు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు వచ్చి రాలే, ఎప్పుడు రాలే, ఇప్పుడు వచ్చి చెప్తున్నారు. ఇవన్నీ ఏమంటే వాళ్ళ దగ్గర వేరే లేదు, చెప్పడానికి సబ్జెక్టు మాట్లాడడానికి లేదు. అభివృద్ధి చేసుకుంటున్నాడు చంద్రబాబు గారు. లోకేష్ గారు కూడా బ్రహ్మాండంగా విదేశాలు తిరిగి నిధులు తెస్తున్నారు. మన పరిస్థితి ఏంది? మనం బయట పడలేము. ఇంకా మన బతుకులంతా ఎట్టంటే వాళ్ళు నమ్మిన వాళ్ళు నాయకులు జైలుకు పోతారు, వాళ్ళు చెప్పినట్టు ఆయన అధికారులు జైలుకు పోతున్నారు. ఈడ నమ్మిన నాయకులు ప్రజల్లో ఉన్నారు, వాళ్ళు నమ్మిన అధికారులు నిష్పక్షపాతంగా ప్రజాపాలన చేస్తున్నారు. ఇలాంటి నాయకుడు, ఇలాంటి ప్రభుత్వం ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా ప్రభుత్వం సైడ్ ప్రతి ఒక్కరూ ఆలోచించాలా. ప్రభుత్వం చేసే మంచి పనులను మీరు ఆదరించాలా. చంద్రబాబు గారు ఫ్యూచర్లో మన భవిష్యత్తు నాయకుడు లోకేష్ గారు వీళ్ళందరూ చేసే మంచి పనులు ప్రజలు ఆదరిస్తారని, ఈ ప్రతిపక్షం చేసే మాటల్లో పడొద్దని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. చెప్పేది అంటే ఈ నెల 7వ తేదీ మన జిల్లా కార్యవర్గ
కమిటీ ప్రమాణ స్వీకారం ఉంది. 7వ తేదీ శనివారము ఉదయం 10 గంటలకు కడపలో జరుగుతుంది టీడీపీ పార్టీ ఆఫీస్లో. మనం అందరికీ చెప్పేది టీడీపీ కార్యకర్తలని మరియు మన ప్రొద్దుటూరు కడప జిల్లా వాసులని మీరు ఖచ్చితంగా ఆ రోజు కడప జిల్లా సెంటరు కడప సిటీలో టీడీపీ ఆఫీస్లో ఆ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆ రోజు మన జోనల్ ఇన్ఛార్జ్ బీద రవిచంద్ర గారు, ఇన్ఛార్జ్ మినిస్టరు మన సవితమ్మ గారు, మన 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మరియు ఇన్ఛార్జీలు, అలాగే జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి, జనరల్ సెక్రటరీ అయిన వైఎస్ జేబుల నేను మరియు మా కార్యవర్గ 40 మంది మిగతా 40 మంది సభ్యులు అందరూ ప్రమాణ స్వీకారం ఉంటారు. కాబట్టి మీడియా సోదరులు మరియు మన టీడీపీ నాయకులు, ప్రజలు అందరూ ఖచ్చితంగా రావాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం.